ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మకర రాశిలో రవి సంచారం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అని తెలుసుకుందాం. సింహరాశి అంటేనే మఖా నక్షత్రంలో 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే ఉత్తర 1వ పాదం పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి కింద వస్తారు. రాశ్యాధిపతి రవి షష్ఠమ భావంలో సంచారం చేస్తున్నాడు. షష్ఠమ భావంలో సంచారం రవికి సింహరాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కానీ కెరీర్ పరంగా చాలా మంచి విజయాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యాపరంగా కూడా మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి దానికి కూడా వీళ్ళు చాలా మంచి ఫలితాలు పొందుతారు. శరీర ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా శత్రువులు తక్కువ అవటం, రుణ సమస్యలు తగ్గడం లాంటివన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి కార్యంలో కూడా విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. తర్వాత మీరు చేసే పనుల్లో మీకు ఒక ఆనందం కూడా దొరుకుతుంది, మిమ్మల్ని గుర్తింపు కూడా దొరుకుతుంది ఈ సమయంలో అని చెప్పవచ్చు. అలాగే ఈ సమయం అంతా ఈ నెల రోజులు కూడా సింహరాశి వారికి చక్కగా అనుకూలమైన పనులు, ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. అన్నిట్లో కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కెరీర్ పరంగా మీకు ఈ మకర రాశిలో రవి సంచరించే నెల రోజులు అంటే
మన జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 దాకా అనేక విజయావకాశాలు, మంచి గుర్తింపు చక్కగా లభిస్తున్నాయి. ఎవరైనా మీ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగాల్లో చక్కగా వారికి మంచి పాజిటివ్ రిజల్టే మీకు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీ కృషికి సంబంధించి మీ ఎంత చేస్తే చక్కగా గుర్తింపు వస్తుంది. మీ పై అధికారుల నుంచి కూడా మీకు చక్కగా ప్రోత్సాహం, దాన్ని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడం ఇలాంటివన్నీ ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసినప్పుడు కూడా మీరు కోరుకున్న లాభాలు ఈ చక్కగా పొందగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. మిగిలిన ఒక జీవిత భాగస్వామి విషయంలో మటుకు కొంచెం చిన్న చిన్న వాదనలు కానీ కొంచెం దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం సర్దుబాటు ద్వారంతో మనం వ్యవహరిస్తే కనుక ఈ సమస్య మనం చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా అంత పెద్ద ఆరోగ్య సమస్య ఉండవుగా, సహజంగా కాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఉదర సంబంధమైన సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చర్మానికి సంబంధించిన సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రవి సంచారం మకర రాశిలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే వస్తుంది. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడతారంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం, విద్యార్థులకు కూడా ఎవరైనా పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు లభించడం, ఇంటా బయట గౌరవం లభించడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు, చాలా కాలంగా మనకి పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే వాటిని చక్కగా పూర్తి చేయడం, కుటుంబంతో మంచిగా గడపడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మటుకు ఆశాజనకంగా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య విషయంలో వచ్చినప్పటికీ కూడా చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలే కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సింహరాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే ఈ సమయంలో మనకు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, ఆదివారం నాడు ఎవరికైనా పేదలకు అన్నదానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.